హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు విజయ్ మీడియా. ఇప్పుడే అందిన వార్త. రేపు స్కూళ్ళు కాలేజీలు బంద్. లేటెస్ట్ అప్డేట్ రావడం జరిగింది. సో దానికి సంబంధించిన పూర్తి వివరం చెప్పడం కోసం అయితే నేను ఈ వీడియో చేస్తున్నాను. వీడియోని పూర్తిగా చూస్తేనే నేను చెప్పే సమాచారం మీకు బాగా అర్థమవుతుంది. అలాగే వీడియో నచ్చితే కనుక వీడియోకి లైక్ ఇచ్చి నన్ను సపోర్ట్ చేయండి. కొత్తగా ఎవరన్నా ఛానల్ చూస్తున్నట్టయితే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పుడే నేను పెట్టే మరిన్ని లేటెస్ట్ అప్డేట్లను నోటిఫికేషన్కి అయితే వస్తాయి. అలాగే వీడియోని లైక్ చేయడం వల్ల వీడియో కొంతమందికి రీచ్ అయ్యి ఇన్ఫర్మేషన్ మరికొంతమందికి అయితే రీచ్ అవుతుంది. సో లేట్ చేయకుండా ఆ వివరాలు ఏంటో చూద్దాం. మన్యం ప్రాంతంలోని ఆదివాసీ గిరిజన సంఘాలు తమ హక్కులకు కాపాడుకునేందుకు 48 గంటల పాటు బంద్ పాటిస్తున్నాయి. వీరికి వామపక్షాలు వైసీపీ మద్దతు తెలిపింది. దీంతో మన్యం ప్రాంతాల్లో స్కూళ్లు కాలేజీలే కాదు, షాపులు కార్యాలయాలు కూడా మూతపడ్డాయి. విశాఖపట్నం పరిసరాల్లోని గిరిజన ప్రాంతాల్లో విద్యా సంస్థలు ఫిబ్రవరి 12వ తేదీన మూతపడనున్నాయి. అలాగే అల్లూరి సీతారామరాజు జిల్లాలోని ఈ బంద్ కొనసాగుతోంది. విశాఖ మన్యం ప్రాంతంలో ఇవాళ తెల్లవారుజాము నుంచే బంద్ మొదలైంది. ఉదయమే రోడ్డెక్కిన గిరిజన సంఘాలు వామపక్ష నాయకులు ముందుగా ఆర్టీసీ బస్సులు బయటకు రాకుండా అడ్డుకున్నారు. అనంతరం షాపులు ఇతర కార్యాలయాలను మూసివేశారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన ఏకంగా రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో బంద్కు కారణమయ్యాయి. కొంతకాలంగా మన్యంలోని ఆదివాసీ గిరిజనులు తమకు అన్యాయం జరుగుతుందని అసంతృప్తితో ఉన్నారు. గిరిజన ప్రాంతాల టూరిజం డెవలప్మెంట్ గురించి అయ్యన్న పాత్రుడు మాట్లాడుతూ 1/70 చట్టం గురించి ప్రస్తావించారు. దీనివల్ల గిరిజన ప్రాంతాల్లో పెట్టుబడులకు ఆటంకం కలుగుతుందని, కాబట్టి పర్యాటక కేంద్రాలను ఫ్రీ జోన్గా ప్రకటించాలని సూచించారు. తద్వారా టూరిస్టులను మెరుగైన సదుపాయాలు అందుబాటులోకి వస్తాయి. ఆ ప్రాంతాల్లోని ప్రజలకు కూడా ఆదాయం వస్తుందన్నారు. కాబట్టి ఈ దిశగా చర్యలు తీసుకునేందుకు ఉన్న అవకాశాలు పరిశీలించాలని అధికారులకు అయ్యన్న పాత్రుడు సూచించారు. ఇదే మన్యం ప్రాంతంలోని గిరిజనులు ఆదివాసులు ఆగ్రహానికి కారణమైంది. తమ హక్కులను కాలరాసేలా 1/70 చట్టాన్ని రద్దు చేయాలని స్పీకర్ సూచించడంపై బగ్గుమంటున్నారు. ఇందుకు నిరసనగానే 48 గంటల బంద్కు పిలుపునిచ్చారు. ఇక ముందుగానే బంద్ పై సమాచారం ఉండటంతో ప్రభుత్వం, ప్రైవేటు విద్యా సంస్థలు సెలవు ప్రకటించాయి. కొన్ని ప్రైవేట్ స్కూళ్లు నడిపే ప్రయత్నం చేయగా ఆదివాసీల సంఘాల నాయకులు మూసివేయించారు. ఈ బంద్కు కారణంగా ఇవాళ రేపు జరగాల్సిన ఇంటర్మీడియట్ ప్రాక్టికల్ ఎగ్జామ్స్ ను అధికారులు వాయిదా వేశారు. ఆదివాసీ సంఘాల చేపట్టిన ఈ బంద్కు ప్రతిపక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా మద్దతు ఇస్తోంది. వైసీపీ నాయకులు బంద్లో పాల్గొంటున్నారు. కూటమి ప్రభుత్వం ఆడబిడ్డల హక్కులను కాలరాసేలా వ్యవహరిస్తోందని, వీళ్లు తీరు మారకుంటే ఆదివాసీ గిరిజనులతో కలిసి ఆందోళన మరింతగా ఉద్రిక్తం చేస్తామని వైసీపీ నాయకులు హెచ్చరిస్తున్నారు. ఎప్పటికప్పుడు మరిన్ని లేటెస్ట్ అప్డేట్ల కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.